అర్ధరాత్రి అయినా మీలో ఉత్సాహం తగ్గలేదు. మా తమ్ముడైతే చిన్నారిని తీసుకొచ్చాడు. మీటింగ్ కూడా 11 గంటలైనా కూడా. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే మీలో ఒక పట్టుదల పెరిగింది, ఒక కసిగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడం ఖాయం. వేదిక పైన పెద్దలందరికీ, సభాధ్యక్షులు కొల్ల రవీంద్ర గారికి, పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నారాయణరావు గారికి, అదేవిధంగా పెడన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణప్రసాద్ గారికి, గౌరవనీయులు వేదవ్యాస్ గారికి, అవనిగడ్డ ఇన్ఛార్జ్ అయినటువంటి బుద్ధ ప్రసాద్ గారికి, గౌరవనీయులు దేవినేని ఉమా గారికి, అదేవిధంగా బోడే ప్రసాద్ గారు, పామర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్లా కుమార్ రాజా గారికి, గౌరవనీయులు వర్ల రామయ్య గారికి, అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఇక్కడికి వచ్చింది బాగా ఆలస్యమైంది. అయితే ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నం చేశాను, కానీ దారంతా ప్రజల్లో ఉత్సాహం చూసిన తర్వాత మమ్మల్ని కదలని పరిస్థితికి వచ్చారు కాబట్టి రాలేకపోయాం. అయినా కూడా మీరు ఒక్కరు కూడా కదలలేదంటే తెలుగుదేశం పార్టీ మీకు రుణపడుందని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అపూర్వ స్వాగతం చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. సైకో పోవాలి, సైకో పోవాలి. నేను ఒక్క విషయం మీకు అందరికీ చెప్పాను, నిన్న మొన్న చెప్పాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ రాష్ట్రానికి జగన్ అనే వ్యక్తి ఒక క్యాన్సర్ లాంటి వ్యక్తి. సమాజాన్ని కానీ ఇలాంటి క్యాన్సర్ వస్తే ఎవరూ బతికే పరిస్థితి ఉండదు. మీకు అందరికీ ఐడియా ఉందా లేదా? ఒక కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే బాధపడతామా లేదా?